తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. వాము ఆకు చక్కటి సుగంధ వాసన ఉంటుంది. వాముకి ఎటువంటి వాసన ఉందో ఆకు కూడా అటువంటి వాసనే ఉంటుంది. వామాకుతో చట్నీ చేసుకుంటారు, బజ్జీలు వేసుకుంటారు, పచ్చడి చేసుకుంటారు, పెరుగు పచ్చడి చేసుకుంటారు, కూర వండుకుంటారు. ఈ వాము ఆకుని నీళ్ళలో మరగబెట్టి దాంట్లో తేనె వేసి కషాయం చేసి ఇది కూడా వాము టీ అని తాగుతుంటారు. వాములో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. దాంతోపాటు ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు కూడా ఉంటాయి. విటమిన్లు విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఈ కూడా ఉంటాయి. ఖనిజ లవణాలైన కాల్షియము, ఫాస్ఫరస్, జింకు, ఐరన్, సోడియము, పొటాషియము, కాపరు, మెగ్నీషియం ఉంటాయి. వాము ఆకు వినియోగం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు, ఔషధ గుణాలు ఉంటాయి. 10లో కూడా ప్రప్రథమము, కీలకము, ముఖ్యమైనది, మొట్టమొదటిది షుగర్ వ్యాధి, డయాబెటీస్, మధుమేహ వ్యాధి ఉన్నవారు ఆ వాము ఆకుల వినియోగం వల్ల షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది. రక్తంలో గ్లూకోజు శాతము స్థిరీకరించబడుతుంది. అందువల్ల షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు వాము ఆకుని ఎంత తరచుగా వినియోగిస్తే అంత ఆరోగ్యానికి మంచిది. 2, వాము ఆకు వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది. శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులైన అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంట్రైటిస్, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీ, క్షయవ్యాధి, స్పాంజిలా ఉండవలసిన ఊపిరితిత్తులు గడ్డగట్టుకునే ప్రక్రియని వైద్య పరిభాషలో న్యూమోనియా అంటారు. ఈ అంటువ్యాధులు రాకుండా చేస్తుంది. కోవిడ్ మహమ్మారి వైరస్సు, మంకీ పాక్స్ వైరస్సు, జికా వైరస్సు, నిఫా వైరస్సు, చికెన్ పాక్స్ వైరస్సు, ఫ్లూ వైరస్సు, చికెన్ గునియా, డెంగ్యూ వైరస్సుల వల్ల వచ్చే వ్యాధులను నియంత్రిస్తుంది. 3, రక్తంలో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా నివారిస్తుంది. రక్తంలో ట్రైగ్లిజరైడ్ కొవ్వు శాతాన్ని కూడా తగ్గిస్తుంది. మెడ ముందు భాగాన ఎడమ పక్కన ఒకటి, కుడి పక్కన ఒకటి కెరోటిడ్ ధమనులు ఉంటాయి. ఈ కెరోటిడ్ ధమనుల ద్వారా పెద్ద మెదడుకు రక్త సరఫరా జరుగుతుంది. కెరోటిడ్ ధమనులలో కొవ్వు పేరుకుపోయినా, రక్తము గడ్డలు కట్టినా, కెరోటిడ్ ధమని కుచించుకుపోయినా పెద్ద మెదడుకు రక్త సరఫరా తగ్గటం వల్ల పక్షవాతం వస్తుంది. పక్షవాతం అనగా కాలు, చెయ్యి చచ్చుబడిపోవటం, మూతి వంకరపోవటం, మాట పడిపోవటం, కన్ను యొక్క పైరెప్ప మూత పడదు. ఈ విధంగా వాము ఆకు గుండెపోటుని, పక్షవాతాన్ని కూడా నివారిస్తుంది. రక్తపోటు, బీపీ ఉన్నవారు వాము ఆకు వాడితే రక్తపోటు స్థిరీకరించబడుతుంది. 4, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, ఆకలిని పెంచుతుంది. జీర్ణరసాలైన జఠరరసము, క్లోమరసము, పైత్యరసం యొక్క ఉత్పత్తి పెరిగి జీర్ణ ప్రక్రియ క్రమబద్ధీకరించబడుతుంది. అజీర్తిని నివారించటంలో క్రియాశీలకంగా పనిచేస్తుంది. 5, శ్వాస సమస్యలకు చెక్ పెడుతుంది. గొంతు నొప్పి, గొంతు గరగర, గొంతు రాపిడి, గొంతు బొంగురు, ముక్కు దిబ్బడ, ముక్కు బ్లాకు, ముక్కు కారటం, సైనస్ సమస్యలు, ఈసినోఫీలియా, ఆస్తమా, ఉబ్బసం, దగ్గు, దగ్గితే కళ్ళి, గళ్ళ, స్ఫుటం, శ్లేషం, తుమ్ములు ఇలాంటి శ్వాస సమస్యలు నివారిస్తుంది. 6, కాలేయం యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది. మద్యము సేవించే వారికి కాలేయంలో కొవ్వు చేరుతుంది, కాలేయం గట్టిపడుతుంది. అటువంటి వారికి కూడా కాలేయాన్ని మెరుగుపరిచే గుణం ఉంటుంది. కామెర్లు వచ్చిన వారికి, కామెర్లు వచ్చి తగ్గిన వారికి, హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వచ్చిన వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. 7, మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడకుండా నివారిస్తుంది. ఏర్పడిన రాళ్ళు ముక్కలు ముక్కలుగా పగిలి రాతి ముక్కలు మూత్రం ద్వారా వచ్చేలా చేస్తుంది.
మూత్రములో తరచుగా ఇన్ఫెక్షన్స్, చీము కణాలు, సూక్ష్మక్రిములు ప్రవేశించకుండా నిరోధించే గుణం ఉంది. 8, ఈ మధ్యకాలంలో మోకాళ్ళ నొప్పులు మధ్య వయసులోనే వస్తున్నాయి. మోకాళ్ళలో గుజ్జు తగ్గిపోవటం వల్ల, మోకాళ్ళ అరుగుదల వల్ల, స్థూలకాయం వల్ల మోకాళ్ళపై బరువు ఎక్కువ పెరిగి అరిగిపోయి నొప్పితో పాటు కొన్ని సందర్భాల్లో మోకాల్లో నీరు జారటం, నడిచేటప్పుడు కిర్రు కిర్రు శబ్దము, కటకటా శబ్దము, టకటకా శబ్దం వస్తుంది. అటువంటి మోకాళ్ళ నొప్పులు, కీళ్ళవాతం ఉన్నవారికి వాము ఆకు ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుంది. 9, చర్మంపై దద్దుర్లు వచ్చిన వాళ్ళు ఎన్ని ట్యాబ్లెట్లు వాడినా దద్దుర్లు తగ్గనప్పుడు వాము ఆకు రసం చర్మంపై పూస్తే దద్దుర్లు, దురదలు తగ్గుతాయి, జిల తగ్గుతుంది. కాలిన గాయాలపై పుండు ఏదైనా గాయమైనప్పుడు గాయంపై, కాలిన గాయాలపై ఆ ఆకు రసాన్ని పూస్తే త్వరితగతిన పుండు మానుతుంది. కాలిన గాయాలు కూడా మానిన తరువాత ఆ ప్రాంతంలో, ఆ ప్రదేశంలో మచ్చపడకుండా చేస్తుంది. 10, తలనొప్పి వచ్చిన వాళ్ళు వాము ఆకు రసాన్ని తల మీద, నుదుటి మీద రాస్తే తలనొప్పి తగ్గుతుంది. అట్లాగే మైగ్రేన్ అంటే ఒక పక్కే తలనొప్పి వస్తుంది, పార్శ్వపు నొప్పి. ఈ పార్శ్వపు నొప్పి వచ్చినప్పుడు వికారము, వాంతి వచ్చినట్టు ఉండటం, కళ్ళల్లో మిరుముట్లు గొలిపే కాంతి, ఇలాంటి సమస్యలు ఉన్నవారికి ఈ వాము ఆకు ఈ పార్శ్వపు నొప్పిని నివారిస్తుంది. మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషను, కోపతాపాలు, చిరాకు, పర్రాకు, గందరగోళం ఉన్నవాళ్ళు వాము ఆకు వినియోగం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మానసిక వైద్య నిపుణుల దగ్గర ట్యాబ్లెట్లు, మందులు వాడుతున్న వారు కూడా వాము ఆకు వినియోగం వల్ల ఎటువంటి అనర్థాలు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. త్వరితగతిన మానసిక సమస్య పరిష్కారం అవుతుంది. ఇన్ని రకాల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు వాము ఆకున్నా క్రియాశీలకమైనది, ముఖ్యమైనది. డయాబెటిస్, మధుమేహ వ్యాధి, షుగర్ వ్యాధిని నియంత్రించటంలో చాలా క్రియాశీలకంగా పనిచేసి షుగర్ ఉన్న వాళ్ళకి ఒక ప్రకృతి ప్రసాదించిన వరంగా మనం దీన్ని భావించవచ్చు.